4 అంశాలు. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 10 నుండి 14 వరకు. ప్రతి సత్కార్యంలో సఫలులగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెను. తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెను. కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 10 నుండి 12 వరకు. జ్ఞానము నడవడి ఎల్లప్పుడూ నైతిక గుణశీలంతో సంబంధం కలిగి ఉండాలి. ఆధ్యాత్మిక జ్ఞానం, క్రైస్తవ సేవ అనే ఈ ప్రాముఖ్య విషయాలను వ్యక్తిగత గుణశీలంతో జతపరచకుండానే వాటిని గూర్చి నొక్కి చెప్పడం ఈనాడు మన సౌవార్థిక ప్రపంచంలో ఉన్న గొప్ప సమస్యల్లో ఒకటి. ఉదాహరణకు, కొందరు అధ్యాపకులు, బోధకులు దేవుని జ్ఞానం కలిగినట్టు చెప్పుకుంటారు. అయితే వారిలో క్రైస్తవ జీవితాన్ని అందంగా మరియు విలక్షణంగా మార్చే ప్రేమ, దయ తదితర ప్రాథమిక లక్షణాలు ఉండవు. చివరకు కొంతమంది ఆత్మల సంపాదించే క్రైస్తవులు కూడా దేవుని సేవించడంలో ఎంత తీరిక లేకుండా ఉంటారంటే, వారు వాస్తవాలని తెలుసుకోరు గనక ఇతర క్రైస్తవుల గురించి అబద్ధాలు ప్రచురిస్తారు. కొన్ని నెలల పాటు నేను ఓ మతపర ప్రచురణ చదివాను. కానీ ఎప్పుడైతే నేను అందులో సంపాదకునికి లేఖ అనే శీర్షిక ప్రశంసించడానికి తప్ప లేదని, ఏదైనా తప్పు దొర్లితే అదెప్పుడూ సవరణ ప్రచురించలేదని లేదా క్షమాపణ చెప్పలేదని తెలుసుకున్నప్పుడు నేను దాన్ని చదవడం మానేశాను. జ్ఞానం, నడవడి, సేవ, గుణశీలం అనేవి కలిసి ఉండాలి. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకునేది మనం దానికి లోబడాలని. దానికి లోబడడం ద్వారా మనం ఆయనను సేవిస్తాం, క్రైస్తవ స్వభావంలో ఎదుగుతాం. మనలో ఏ ఒక్కరం ఈ 4 సమతుల్యం గలవారం కాకపోయినా మనం ఆ సమతుల్యత కోసం ప్రయాసపడాలి. మీరు లోతుగా ఆలోచించాల్సిన విషయం, ఇతరులకు మీరు క్రైస్తవులని ఎప్పుడూ చెప్పకపోతే మిమ్మల్ని అలా గుర్తించడానికి ఎంతకాలం పడుతుందని మీరు అనుకుంటారు? ఎందుకని? ఆమేన్.